ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఇన్నాళ్ళు మీరిలా కామ్గా కూతురుండబట్టే అవతల లక్ష్మీదేవి చెలరేగిపోతోంది. మళ్ళీ ఏం చేసింది? ఇంకా ఏం చేయాలి పరమేశ్వరా? మీ మనవణ్ణి మీకు కాకుండా చేసిందా? అతని చేత బిజినెస్ పెట్టించిందా? ఇప్పుడు ఆ బిజినెస్ 3 ఆఫీసులు 6 షోరూములుగా వెలిగిపోతోంది. ఇంకా మీరేమీ పట్టించుకోకుండా ఉంటే వినోద్ రోజీ గారి మనవడు అనే సంగతి అందరూ మర్చిపోతారు. మర్చిపోవడం ఏమిటి, అప్పుడే మర్చిపోయారు కూడాను. బాగా చెప్పావు. అయినా మీరు చేసింది ఏం బాగోలేదు మిసెస్ రోజీ. వారసులు లేకపోతే ఎవరినైనా దత్తం తెచ్చుకుంటారు. అలాంటిది మీరు ఉన్న మనవణ్ణి లక్ష్మీదేవికి దానం ఇచ్చారు. ఇది ఎక్కడైనా ఉందా? ఇప్పటికైనా మీరేదో ఒకటి చేసి మీ మనవణ్ణి మీ దగ్గరికి తెచ్చుకోండి. తెచ్చుకుంటాను. నా మనవడు తిరిగి నా దగ్గరికి వచ్చేలా చేస్తాను. దీపక్, ఆఫీసుకు ఫోన్ చేస్తే బయటికి వెళ్ళావని చెప్పారు. ఎక్కడికి వెళ్ళావు? వినోద్ ఆఫీస్కి వెళ్ళానమ్మా. అలాగా? ఎలా ఉన్నాడు వినోద్? వాడికే అమ్మా, హ్యాపీగా ఉన్నాడు. మనం కోరుకున్నది అదే కదా బాబు. బిజినెస్ ఎలా ఉందన్నాడు? బిజినెస్కే అమ్మా, బ్రహ్మాండంగా ఉంది. గార్మెంట్స్లో మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసేసాడు. వాడు కుర్రాడే కదా, అంచేత యూత్ పల్స్ బాగా పట్టుకున్నాడు. ఫ్రెండ్షిప్ డే, వ్యాలంటైన్స్ డే, గ్రీటింగ్ డే, మీటింగ్ డే, డేటింగ్ డే, సిట్టింగ్ డే, స్టాండింగ్ డే అంటూ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. అకేషన్స్కు తగ్గట్టు డ్రెస్సెస్ డిజైన్ చేస్తూ కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇవి కాక గిఫ్ట్ కూపన్లు, స్కీములు, రిడక్షన్ ప్రైజ్లు అని అంటూ ఇలాంటి మ్యాజిక్లు గిమ్మిక్లు చేస్తూ షార్ట్ టైంలోనే సేల్స్ విపరీతంగా పెంచేశాడు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు. నువ్వు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. తొందరలోనే వాడు నిన్ను నన్ను మించిపోయేలా ఉన్నాడు. అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది బాబు. ఒకప్పుడు నా తర్వాత ఈ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏమవుతుందో అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. నువ్వు ఈ అమ్మ చేయి అందుకున్నావు, నీ కొడుకు నీ చేయి అందుకున్నాడు. అంతా నీ చలవే కదమ్మా. నీ దీవెనలే మమ్మల్ని ఇంత వాళ్ళని చేశాయి. అమ్మ దీవెనలు పిల్లలకి ఎప్పుడూ ఉంటాయి బాబు. అమ్మా, ఆకలి దంచేస్తోంది, భోంచేద్దామా? అలాగే బాబు. నిన్నట్నుంచి నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. దేని గురించమ్మా? అదే రోజీ గురించి. ఆవిడ పేరు చెప్పి హ్యాపీగా ఉన్న మూడ్ని పాడు చేస్తావేంటమ్మా? అలా అనుకు దీపక్. భార్గవి పోయి ఎంతకాలమైనా మళ్ళీ మనం అటువైపు వెళ్ళలేదు. కూతురంటే రోజీకి ప్రాణం. ఆ కూతురు లేదన్న బాధలోంచి తనింకా తేరుకొని ఉండదు. బాధను పంచుకోవడానికి గాని 4 మాటలు చెప్పి ఓదార్చే మనుషులు కాని తనకు మాత్రం ఎవరున్నారు? ఓసారి వెళ్ళి చూసిరా. నీకేమైనా పిచ్చేమిటమ్మా? ఆవిడ దగ్గరికి వెళ్ళమంటావు? మన సానుభూతి ఆవిడ గారికి ఏం అక్కర్లేదు. ఒకవేళ వెళ్ళినా భార్గవిని మనమే చంపేసినట్టు, తన సొమ్మేదో మనం దోచుకుపోవడానికి వచ్చినట్టు మాట్లాడుతుంది. చివరికి ఎందుకు వెళ్ళానరా బాబు అని నా మీద నేనే సానుభూతి చూపించుకోవాలి. ఆవిడనే మాటలకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇంకేమైనా చెప్పు గాని అక్కడికి మాత్రం వెళ్ళమని చెప్పొద్దు. దీపక్, రోజీ సంగతి నీకు తెలుసు కదా. నోరు పారేసుకోవడం రోజీ బలహీనత. బాధలో 4 మాటలన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతైనా నువ్వు ఆ ఇంటి అల్లుడివి. భార్గవి పోయినంత మాత్రాన నీకు ఆ ఇంటితో అనుబంధం తెగిపోయిందని అనుకోవద్దు. ఓసారి వెళ్ళి పలకరిస్తే బాగుంటుంది. వెళ్ళగానే ఎందుకు వచ్చావని అడుగుతుంది. అది తెలిసి పని కట్టుకుని వెళ్ళమంటావేంటమ్మా? అయినా ఆవిడ గారికి సానుభూతి చూపించడానికి కమిటీ మెంబర్లు, క్లబ్ మెంబర్లు, కార్పొరేట్ మనుషులు చాలా మంది ఉన్నారు. ఎందరున్నా అయిన వాళ్ళు కాలేరు కదా బాబు. మనం అయిన వాళ్ళమే అయినా ఆవిడ దృష్టిలో కాని వాళ్ళం కదా. ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ చేత తిట్లు తినడం ఎందుకు? కావాలంటే నువ్వు వెళ్ళు. ఆవిడ నోటిని భరించే ఓపిక నాకు లేదు. దీపక్, పరిస్థితులు మామూలుగా ఉంటే నేను నిన్ను వెళ్ళమని చెప్పేదాన్ని కాదు. బంధుత్వం మాట ఎలా ఉన్నా మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి రావడం మానవత్వం అనిపించుకుంటుంది. నా మాట మీద గౌరవించి ఓసారి వెళ్ళిరా. నువ్వింత చెప్పాక వెళ్ళక తప్పుతుందా? వెళ్తానులేమ్మా.
నా కూతురు బతికుండగానే ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాడివి చచ్చిపోయాక ఎందుకు వచ్చావు? అసలు నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం మీరే కదా ఆంటీ. ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం? నిజం చెప్పడానికి భయం ఎందుకు ఆంటీ? ఏమిటా నిజం? నేను భార్గవ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తన కోసం ఆస్తిని అయిన వాళ్ళని వదులుకొని వచ్చేశాను. కానీ మీరు మా అమ్మ మీద ఉన్న కోపాన్ని పగని నా మీద తీర్చుకోవాలని ప్రయత్నించారు. నన్ను లక్ష్మీదేవి కొడుకుగా చూశారే తప్ప భార్గవ్ భర్తగా ఎప్పుడూ చూడలేదు. అందుకే భార్గవ్ మనసు విరిచేశారు. నన్ను పనివాడిగా చూసి నా సహనాన్ని పరీక్షించి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించారు. నేను భార్గవి కలవాలనుకున్నా, మా అమ్మ మమ్మల్ని కలపాలని ప్రయత్నించినా మీరు పడనివ్వకుండా చూశారు. ఇదంతా కూతురు మీద ప్రేమతో చేశానని మీరనుకున్నారు. కానీ తెలియకుండానే భార్గవిని బాధ పెట్టారు. మీ మాట కాదనలేక తనెంత తప్పుగా ప్రవర్తించింది, తనెంతగా బాధపడింది. చనిపోయే ముందు భార్గవి నాకు లెటర్ రాసింది. భార్గవి నీకు లెటర్ రాసిందా? ఇదో రకం కొత్త డ్రామానా? ఇంతకీ నువ్వు వచ్చింది నన్ను పరామర్శించడానికా, విమర్శించడానికా? అది మీ మనస్తత్వం. పరామర్శ కూడా మీకు విమర్శలాగా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసిన పనులు అలాంటివి. స్టాప్ ఇట్. నేను చేసిన తప్పులు ఎత్తి చూపించడానికో, ఇక ముందు ఇలా చెయ్యండి అని సలహా ఇవ్వడానికో వస్తే వెంటనే నువ్వు బయటికి వెళ్ళొచ్చు. నేను చేసింది తప్పని నేనెప్పుడూ అనుకోవడం లేదు. అయినా నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. సానుభూతి సాకుతో వచ్చి నన్ను సాధిద్దాం అనుకున్న నీకు, నిన్ను పంపించిన మీ అమ్మకి నేను తగిన గుణపాఠం చెప్తాను. ఇంత జరిగినా మీలో కొంచెం కూడా మార్పు రాలేదు. మార్పు నాలో కాదు, మీలో రావాలి. రాకపోయినా వచ్చేలా చేస్తాను. ఇంకెప్పుడు పరామర్శల పేరుతో పలకరించాలని చూడకు, ఓదార్పు పేరుతో దగ్గరవ్వాలని చూడకు, సానుభూతి పేరుతో ఈ ఇంటి గడప తొక్కాలని చూడకు. ఆంటీ, ఇంకా ఈ పంతాలు పట్టింపులు తిరిగి మేమెప్పుడు మిమ్మల్ని శత్రువులా చూడలేదు. మీరే మమ్మల్ని అలా చూశారు. నేను ఇక్కడికి వచ్చింది మీతో మాట్లాడడానికి కానీ, మీ తప్పులు ఎంచడానికి, మీతో పోట్లాడడానికి కాదు. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి. మనమంతా ఒక్కటవ్వాలి. కష్టంలో సుఖంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి. మా అమ్మ కోరిక కూడా అదే. ఇంపాసిబుల్. ఎవరెవరితో ఒకటవ్వాలి? జూలు తగిలించుకున్నంత మాత్రాన కుక్కలు సింహాలు కాలేవు. మీరెక్కడా, నేనెక్కడా? ఈ రోజీకి బెదిరిపోయి రాయబారాలు నడిపి నన్ను కూడా మీలో కలుపుకోవాలని చూస్తుందేమో మీ అమ్మ. అది ఎప్పటికీ జరగదు. లక్ష్మి ఎప్పటికీ లక్ష్మియే, రోజీ ఎప్పటికీ రోజీయే. ఆ ఇంటికి ఇంటికున్న వ్యత్యాసం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అమ్మో, ఆల్రెడీ 9. సంజా, టిఫిన్ రెడీయా? లేదు. ఇంత ఆలస్యం అయితే ఎలా? ఆఫీస్కి వెళ్ళాలి కదా. చూడు సుబ్బారావు, ఏయ్, నా పేరు సుబ్బారావు కాదు, వినోద్. ఏదో ఒకట్లేవో ఆంజనేయులు. ఇవాళ సండే అంటే ఆదివారం అంటే రవివార్. అయితే ఆఫీస్కి సెలవు. చూడు సుబ్బలక్ష్మి, నా పేరు సుబ్బలక్ష్మి కాదు. ఏదోట్లావా? నాదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? పండగలు, పబ్బాలు, ఆదివారాలు, జయంతులు, వర్ధంతులని సంవత్సరంలో సగం రోజులు సెలవు తీసుకోవడానికి. నాకు నో సండేస్, నో హాలిడేస్. వర్క్ వర్క్ వర్క్. ఐ లైక్ వర్క్, ఐ లవ్ వర్క్, దట్స్ ఆల్. అర్జెంటుగా వెళ్ళి నేను స్నానం చేసి వచ్చేలోపు టిఫిన్ రెడీ చేయి. చెయ్యను. నువ్వు మరీ అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే బయట తినేస్తాను. అంతేగాని ఇవాళ ఆదివారం ఇద్దరం కలిసి బయటకు వెళ్దామని మాత్రం అనవు. మీ మగాళ్ళంతా ఇంతే.
ఆ విషయం నాకు తెలియదు కానీ నేను మాత్రం బిజీ, వెరీ బిజీ. అసలు డేట్లు ఖాళీలో నెక్స్ట్ వీక్ చూద్దాం. ఏంటి సినిమా హీరో లెవెల్లో డేట్లు కాళ్ళలేవంటున్నావు? మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సండే మాత్రం భర్తల కాల్ షీట్లు భార్యలవే. ఇది యూనివర్సల్ రూల్. పనుందని చెప్తుంటే వినిపించుకోవేంటి? ఇవాళ సెలవు అని చెప్తుంటే నువ్వు వినిపించుకోవేంటి? సంజా, యు ఆర్ టెస్టింగ్ మై పేషెన్స్. అదే మాట నేను అంటున్నాను చిట్టిబాబు. ఏదేవైనా ఇవాళ నువ్వు నాతో పాటు రావాల్సిందే. బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ షోకి వెళ్తాం. సినిమా చూసి మంచి రెస్టారెంట్లో లంచ్ చేస్తాం. అక్కడి నుంచి పబ్లిక్ గార్డెన్లో ఫ్లవర్ షో చూస్తాం. నీ దగ్గర క్యాష్ ఉంటే కళాంజలిలో పట్టు చీరలు కొంటాం. అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి హలో అని పలకరించి ఆన్ ది వే డిన్నర్కి ఏ హైదరాబాద్ బిర్యానో ప్యాక్ చేయించుకుని ఇంటికొస్తాం. తాతయ్యతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిని పడుకుంటాం. ఇది ఇవాల్టి ప్రోగ్రాం. సంజే, ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా గొడవలైపోతాయి. ఏమిటమ్మా సంధ్య ఉదయాన్నే గొడవలు అంటున్నావు? ఇవాళ ఆదివారం సెలవు కదా అంటే ఆఫీస్కి వెళ్తానని పోజు కొడుతున్నాడు. నువ్వు చెప్పు తాతయ్య, ఇవాళనే నా కోసం స్పేర్ చేయాలా వద్దా? కరెక్టేనమ్మా, 100కి 100 చేయాలి. నువ్వు కూడా అలా అంటావేంటి తాతయ్య? మనం గొప్పవాళ్ళం కావాలంటే డబ్బు సంపాదించాలి కదా. డబ్బు సంపాదించాలంటే పని చేయాలి కదా. ఎన్నాళ్ళని ఇలా ఉంటాం? సొంతంగా ఓ మంచి ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, పిల్లలు పుడితే వాళ్ళని పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలా, ఎంసెట్ కోచింగ్లు ఇప్పించాలా. ఆదివారాలు సెలవులను తిరుగుతూ ఉంటే ఇవన్నీ ఎలా చేయగలను చెప్పు? ఇదేదో కరెక్ట్ గానే ఉంది. నో, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అది కరెక్ట్ అంటే నేను ఒప్పుకోను. భార్య కంటే డబ్బు ముఖ్యం అనుకుంటే పెళ్లి చేసుకోకూడదు. ఆఫీస్లో ఉంటూ అక్కడే తింటూ ఏ మూలో పడుకుంటే చాలు. సెలవు రోజున భర్త తనతో పాటు ఉండాలనుకోవడం భార్యల ప్రాథమిక హక్కు. ఆ హక్కుని కాదంటే భర్తలు తమ బాధ్యతల్ని విస్మరించినట్టు అవుతుంది. ఏమంటావు? ఇది ఇంకా కరెక్ట్ గా ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా నీ ఆర్గ్యుమెంట్ కి తిరగలేదమ్మా. తాతయ్య, భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోకపోతే భార్య భర్తల సంబంధానికి అర్థం ఏమిటి? ఏమంటావు? అబ్బో అబ్బో, ఇది మరీ కరెక్ట్ గా ఉంది. తాతయ్య, నీ ముద్దు పేరు గోపియా? అదేమిటమ్మా అలా అడిగావు? గోపి అంటే తెలుసా? గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లిలా మా ఇద్దరిది కరెక్టే అని చెప్తుంటే అనుమానం వచ్చింది. అది పాపం తాతయ్యను వదిలే. ఓ పని చేద్దాం, టాస్ వేద్దాం. బొమ్మ పడితే నేను ఆఫీస్కి వెళ్తాను, బొరుసు పడితే నేను నీతో వస్తాను, సరేనా? అంటే మన బతుకులు లాటరీ బతుకులు అయిపోయాయన్నమాట. నీ చేత 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడిచినందుకు ఫలితం ఇదన్నమాట. నీకు తెలుసో లేదో, సంసారం అనే నాణ్యానికి భర్త బొమ్మ అయితే భార్య బొరుసు. సంసారం సజావుగా సాగాలంటే కావాలి ప్రేమ ఇరుసు. డైలీ సీరియల్లో లాగా టన్నులు బరువైన డైలాగులు వద్దు తల్లి. నువ్వు చెప్పినట్టు ఇవాళ ఆఫీస్కి వెళ్ళను, నీతోనే వస్తాను, సరేనా? బట్ ఆన్ వన్ కండిషన్. మళ్ళీ ఏమిటి? నేను రమ్మన్నాను కదా అని జనరల్ ముషారఫ్ ఇండియా వచ్చినట్టు మొక్కుబడిగా రాకూడదు. హ్యాపీగా రావాలి, ఎంజాయ్ చేయాలి. అండర్స్టాండ్? ఓకే ఓకే, స్టుడ్, ఫుల్లీ అండర్స్టూడ్. ఏటమ్మగారు అంతలా ఎతుకుతున్నారు? భార్గవి చిన్నప్పుడు ఫోటోలు కనిపించట్లేదు నూకాలు. అన్నీ ఉన్నాయి గానీ అవి లేవు. ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టున్నాను. ఆ ఫోటోల కోసమే వెతుకుతున్నాను. అలాగా? అవునమ్మగోరు. ఇప్పుడు ఆ ఫోటోలు ఎందుకు అమ్మగోరు? ఇప్పటికే ఓ అమ్మాయి గారిని తలుసుకొని మీలో మీరే కుమిలిపోతున్నారు. సరిగ్గా వండం తింటలేదు, నిద్రవడం మానేసినారు, ఆఫీస్కి వెళ్ళడం మానేసినారు, వచ్చినోళ్ళతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఆ ఫోటోలు ఎతుకుతున్నారు. అవి చూస్తే మళ్ళీ జ్ఞాపకాలన్నీ వచ్చి మనసు గిలగిల్లాడిపోద్ది. వచ్చింది మామూలు కట్టం కాదు, కానీ ఏడు చేస్తాను చెప్పండి. పేడకల్లు వచ్చిందనుకుని జరిగిందంతా మర్చిపోలమ్మగోరు. మర్చిపోలేను నూకాలు. ఎవరినైనా మర్చిపోతానేమో గాని భార్గవిని మర్చిపోలేను. భార్గవి లేకపోతే నేను లేను. భార్గవి లేని ఇంట్లో నేను ఉండలేను. అందుకే గది నిండా భార్గవి ఫోటోలు తగిలిస్తాను. ఆడుతూ పాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఎక్కడ చూసినా భార్గవి నా కళ్ళ ముందు కనిపించాలి. కానియండమ్మా, ఆ ఫోటోలు చూసైనా మీ మనసు కుదుటడితే అంతే చాలు.
అమ్మాయి గారివి ఎట్లాంటి ఫోటోలమ్మా? చిన్న ఫోటోలు కవర్లో ఉండాలి, కనిపించట్లేదు. ఓ అమ్మగారు, ఇల్లు ఇదేదో కవర్ ఉంది చూడమ్మా. ఇందులో కానీ ఓ అమ్మాయి గారి ఫోటోలు ఉన్నాయి ఏటో. ఆ ఫోటోల కోసమే ఎతుకుతున్నారా అమ్మగారు? చిన్నప్పుడు ఓ అమ్మాయి గారు ఎలా ఉండేవారు? రబ్బర్ బొమ్మలా ఉండేవారా? ఓలమ్మ ఓలమ్మ ఉండే ఉంటారు.